తెలుగు జాతి ఆరాధించే మహానేత ఎన్టీఆర్ అని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి పండుగ రోజు అని అన్నారు. ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం చరిత్రలో చూడలేదన్నారు. ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా, రైతులకు నేస్తమని వెల్లడించారు. ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుందని స్పష్టం చేశారు. 2024 ప్రజల తీర్పుతో విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు వెళ్తున్నామని అన్నారు. పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కడపలో టీడీపీ మహానాడు రెండవ రోజు ప్రారంభమైంది. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య నేతలు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మహానాడు తొలి రోజు కీలక అంశాలపై చర్చించుకున్నామన్నారు. పార్టీ బలోపేతం, ప్రజలకు మేలు చేసేలా చర్చలు జరిగాయన్నారు. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి పండగ రోజు అని, ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం చరిత్రలో చూడలేదన్నారు. తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్గా ఎన్టీఆర్ ఎదిగారన్నారు. నీతి, నిజాయితీ, పట్టుదల ఎన్టీఆర్ ఆయుధాలన్నారు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానాన్ని వీడని నాయకుడని పేర్కొన్నారు. 33 ఏళ్లు వెండితెరకు, 13 ఏళ్లు రాజకీయాల్లో అద్వితీయ చరిత్ర సృష్టించారన్నారు. ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా, రైతులకు నేస్తమని, అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు అని తెలియజేశారు. అధికారం అంటే బాధ్యత, పదవి అంటే సేవ అని నిరూపించారని కొనియాడారు. పాలకులు అంటే సేవకులని చెప్పి దేశ రాజకీయాల అర్థాన్నే మార్చారన్నారు. ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుందని, తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రజలకు ఎన్టీఆర్ గుర్తుంటారన్నారు. తెలుగు ప్రజల నమ్మకం, విశ్వాసం, భరోసా టీడీపీ జెండా అని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో కొత్త ఒరవడి సృష్టించారన్నారు. ఈరోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు తేజం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవ శిఖరం, తెలుగు పౌరుషం, సినీ రాజకీయ సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి. సాధారణంగా ఒక వ్యక్తిని కానీ, ఒక సినిమా హీరో కానీ, ఒక రాజకీయ నాయకుడిని కానీ కొంతమంది వ్యక్తులు, కొన్ని సమూహాలు, కొన్ని వర్గాలే అభిమానిస్తాయి. కానీ తెలుగు జాతి మొత్తం అభిమానించే, ఆరాధించే, గుండెల్లో పెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి ఒక పండుగ రోజు, ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు. మనకు తెలిసిన, మన కళ్ళ ముందు కనిపించిన యుగ పురుషుడు ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్. ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం మనం చరిత్రలో చూడలేదు. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో మలుపులు, మరెన్నో మెరుపులు, ఇంకెవరి జీవితంలో చవి చూడని మజిలీలు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్గా ఎదగడం, ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం, ఇది అనితర సాధ్యం. ఎన్టీఆర్ జీవితం పూల పాన్పు కాదు, నిరంతరం పోరాటాలతోనే ఎదిగారు. స్వీయ క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, పట్టుదల ఆయన ఆయుధాలు. పాలు అమ్ముతూ చదువుకున్న, ప్రభుత్వ ఉద్యోగం చేసిన, సినిమాల్లో నటించిన, రాజకీయాల్లో వచ్చిన, ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని వీడని నాయకుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి 33 ఏళ్ళు వెండితెర జీవితంలో, 13 సంవత్సరాలు రాజకీయ జీవితంలో అద్వితీయ చరిత్ర సృష్టించారు. అందుకే ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు నరాల్లో ఉత్తేజం వస్తుంది. కొండనైనా ఢీ కొట్టగలిగినమే ఆత్మవిశ్వాసం వస్తుంది, పట్టుదల వస్తుంది. ఆ పేరే 3 అక్షరాలు ఎన్టీఆర్ అని మరొక్కసారి తెలియజేస్తున్నా.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నివాళి అర్పించారు. ఆయన తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడు, దార్శనికత ఉన్న నాయకుడు అని కొనియాడారు. సినిమాల్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలను ఇప్పటికీ ప్రజలు తలుచుకుంటూనే ఉంటున్నారని చెప్పారు. సమాజ సేవ, పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేశారన్నారు. ఆయన నుంచి ఎంతో ప్రేరణ పొందినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ ఆశయాలను సాధించేందుకు కృషి చేస్తోందని వివరించారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తే అధినేత అని, వారే తనకు హైకమాండ్ అని తెలిపారు. 43 ఏళ్లుగా టీడీపీ జెండా రెపరెపలాడుతుందంటే కార్యకర్తలే కారణమని అన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ప్రజలకు దగ్గరగా కార్యకర్తలు ఉండాలని తెలిపారు. ప్రజలు మెచ్చే పాలన అందించాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. 2047కు తెలుగు జాతిని ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంచాలని, రాబోయే 40 ఏళ్లకు రోడ్ మ్యాప్కు రూపకల్పన చేసుకున్నామన్నారు. కడపలో జరుగుతున్న మహానాడు రెండో రోజు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 45 రోజుల్లో 1 కోటికి పైగా సభ్యత్వం నమోదు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశమని అన్నారు. తొలిసారి అసెంబ్లీకి 65 మంది యువతకు సీట్లు ఇచ్చిన చరిత్ర టీడీపీదని చెప్పారు. 61 మంది గెలిచారు. నూతన నాయకత్వం తీసుకొచ్చామని, అతి చిన్న వయసులో కేంద్రంలో మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నారన్నారు. తెలుగుదేశం కొత్త తరహా పాలనకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా పాలన అందిస్తున్నామని చెప్పారు. వివేక హత్య కేసు విషయంలో నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారని తెలిపారు. గుండెపోటుతో వివేక చనిపోయారని ప్రచారం చేశారని, అందరిలా తాను నమ్మనని, సాయంత్రానికి గొడ్డలిపోటు విషయం బయటికి వచ్చిందన్నారు. తనపై నెపం వేసేందుకు దుష్ప్రచారాలు చేశారన్నారు. కరుడు గట్టిన నేరస్తులతో రాజకీయం చేస్తున్నామని పేర్కొన్నారు. కోవర్టులుగా ఉంటూ ఇష్టారీతిలో హత్య రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. నేరస్తులు చేసే కనికట్టు మాయపై అందరూ అప్రమత్తంగా ఉండాలని, నేరస్తులు కబడ్దార్, నా దగ్గర ఎవరి ఆటలు సాగవు అని హెచ్చరించారు. కోవర్టులను పార్టీలోకి పంపాలనుకుంటే మీ ఆటలు సాగవన్నారు. వలస పక్షులు వస్తాయి పోతాయి, నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటారన్నారు. కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. నేరస్తులు చేసే కనికట్టు మాయపై అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై దుష్ప్రచారాలు చేస్తే సహించమన్నారు. ఆడబిడ్డలపై అసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరి రోజు అవుతుందన్నారు. సేవాభావం ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు 1952 సంవత్సరంలో రాయలసీమ కరువు వస్తే జోలి బట్టి డబ్బులు వసూలు చేసిన వ్యక్తి. 1962లో భారత చైనా మధ్య యుద్ధం వస్తే విరాళాలు సేకరించిన వ్యక్తి. 1965లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు 1972లో రాష్ట్రంలో కరువు వచ్చినప్పుడు 1977లో దివిసీమ ఉప్పెన మీరు చూస్తే వేలాది మంది చనిపోయారు. అలాంటి సమయంలో నేను ఉంటానని చెప్పి అండగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మార్చి 29, 1982 తెలుగుదేశం పార్టీ ఏర్పడిన రోజు. నిన్న మార్చికి 43 సంవత్సరాలు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తా ఉంటే రోజు రోజుకు మీ ఆదరణ పెరుగుతా ఉంది. 4 దశాబ్దాలైంది. ఎన్నో మైలురాళ్లు దాటాం, ఎన్నో విజయాలు, ఎన్నో అనుభవాలు. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆయన స్ఫూర్తితోనే సంక్షేమానికి, సంస్కరణలు, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. 2024 ప్రజలిచ్చిన తీర్పు, విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ముందుకు పోతున్నాం. పేదరికం లేని సమాజం కోసం మన నాయకుడు తప్పించారు. ఆయన ఆశయం కోసరం నేను ఒకటే ఆలోచించాను, శాశ్వతంగా జీరో పావర్టీ. అంతేకాదు, శాశ్వతంగా పేదరికం లేకుండా చేయడమే కాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరి జీవితంలో జీవన ప్రమాణాలు పెంచాలనేది తెలుగుదేశం పార్టీ సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నిన్నే మనం చూసాం, ఈ రోజు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. నా తెలుగు కుటుంబం 6 శాసనాలు, ఈ 2 కూడా ఒక గేమ్ చేంజర్ గా తయారవుతాయి. నేను ఏ మాత్రం అనుమానం లేదు, మీలో స్ఫూర్తి చూస్తున్నాం. ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు ఉన్నాయి. మనం అందరం కష్టపడదాం. 2047కి ప్రపంచంలోనే ఒక అగ్రజాతిగా తెలుగు జాతి తయారవుతుంది. ఇది ఒక సంకల్పం. ఆ సంకల్పాన్ని ఈ కడప మహానాడులో ఎన్టీఆర్ సాక్షిగా మనం అందరం కూడా సంకల్పించి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళి అర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. ప్రముఖుల రాక సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నారా భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ, సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి నివాళి అర్పించారు.
మహానాడు రెండవ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఏఐ వీడియోను ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి నేటి వరకు 43 ఏళ్ల ప్రస్థానం గురించి అన్న నందమూరి తారక రామారావు స్వయంగా మాట్లాడినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంది. సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు. లక్షల రూపాయల జీతం గురించి ఏమారైనా కలగన్నామా? దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా ఉంది. డ్వాక్రా సంఘాలతో నా ఆడపడుచులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది. గోదావరిని కృష్ణమ్మతో కలిపేది ఎప్పుడో పోలవరం తెలుగు వారికి దేవుడిచ్చిన వరంగా రూపొందే శుభదినం ఎప్పుడో అని ఆనాడు నేను పలవరించాను. పట్టిసీమతో ఒకటి నెరవేరింది. పోలవరం పూర్తితో మరొకటి ఇంకా 2 ఏళ్లలో నెరవేరబోతోంది. రెక్కలు ముక్కలు చేసుకున్న డొక్క సగం నిండని పేద ప్రజానీకారికి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టాను. అటువంటిది P4 కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం, మహాద్భుతం. శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేడు నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా, మయూరి సైతం అప్పుల పడేలా రూపుదిద్దుకోవాలని మనసారా దీవిస్తున్నాను. క్రమశిక్షణాపూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మలచడం కోసం ఆనాడు నేను కలలు కన్నాను. యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేడు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్. అంతేకాదు, అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్నెదిస్తున్నాడు లోకేష్. గగన సీమ నుండి ఇది చూసి అయ్యా రే ఫలా ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు. ఈ దేశం మనది, దేశ సమైక్యతే మా సిద్ధాంతం, మా రాష్ట్రాభివృద్ధే మా దేశాభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆనాడు నిత్యం నినదించేవాడి. ఈనాటి వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కదా నేను కోరుకున్నది అనిపిస్తోంది. చివరిగా ఒక్క మాట, చెరుగు నేల నలు చెరుగులా పాడి పంటలతో పారిశ్రామిక వికాసంతో పరవశించాలని, తెలుగులాట ప్రతి ఇంట నిత్య వసంతాలు చెందాలని, ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. సెలవు. సర్వే జన సుఖినో భవంతు. రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల భద్రత కోసం పోలీసు విభాగం శక్తి పేరుతో 7993485111 అనే వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తెచ్చింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వాట్సాప్ నెంబర్ను ఆవిష్కరించారు. అత్యవసర విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ వాట్సాప్ నెంబర్కు నేరుగా వాయిస్, వీడియో కాల్ లేదా మెసేజ్ రూపంలో ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మహిళలు, చిన్నారుల భద్రత కోసం పోలీసు విభాగం శక్తి పేరుతో 7993485111 అనే వాట్సాప్ నంబర్ను ఆవిష్కరించారు. అత్యవసర విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ వాట్సాప్ నంబర్కు నేరుగా వాయిస్, వీడియో కాల్ లేదా మెసేజ్ రూపంలో ఫిర్యాదు చేయొచ్చు. ఆ సమాచారం వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా స్థానికంగా ఉండే శక్తి బృందాలకు చేరుతుంది. వెంటనే వారు అప్రమత్తమై ఆపత్కాలంలో ఉన్న వారిని రక్షిస్తారు. మహిళలు, చిన్నారులు, వారి భద్రతకు సంబంధించిన ఇతర అంశాలపై కూడా ఈ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఇది 24/7 పనిచేస్తుంది. ఈ సందర్భంగా హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణకు పెద్ద ఎత్తున సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. ప్రతి మహిళ ఈ వాట్సాప్ నెంబర్ను వారి ఫోన్లో సేవ్ చేసుకోవాలని కోరారు. శక్తి యాప్తో పాటు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐజీ బి రాజకుమారి, సిఐడి ఎస్పీ శ్రీదేవిరావు తదితరులు పాల్గొన్నారు.
నందమూరి తారక రామారావు రాముడిగా, కృష్ణుడిగా అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో నటించి దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడని టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి కొత్త నాగేంద్ర కుమార్ అన్నారు. భారతదేశంలో సంక్షేమ ప్రభుత్వాలకు నాంది పలికిన మహనీయుడని కొనియాడారు. తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికార పీఠాన్ని అధిష్ఠింపజేసిన ఘన చరిత్ర అన్న ఎన్టీఆర్కి దక్కిందని పేర్కొన్నారు. ఆటోనగర్లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో తెలుగు జాతి ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు 102వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి రాష్ట్ర పార్టీ కార్యదర్శి కొత్త నాగేంద్ర కుమార్, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శి కొత్త నాగేంద్ర కుమార్, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం మాట్లాడుతూ రాజకీయాల్లో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన వ్యక్తిగా నేటి ఆహార భద్రతా కార్యక్రమానికి ఆయన హయాంలోనే అంకురార్పణ చేసిన వ్యక్తి అని అన్నారు. బడుగులకు రాజకీయ రిజర్వేషన్ తెచ్చిన నేతగా, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మొట్టమొదటి నేతగా, ₹2కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు ఇలా ఏ రంగంలో చూసినా నందమూరి తారక రామారావు లాంటి మానవతా నేత లేరని తెలియజేశారు. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, అటు రాష్ట్రంలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాష్ట్ర నేతలను అడుగడుగునా అవమానిస్తున్న వైనాన్ని గమనించిన తెలుగు జాతి ముద్దుబిడ్డ, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికార పీఠాన్ని అధిష్ఠింపచేసిన ఘన చరిత్ర అన్న ఎన్టీఆర్కే దక్కిందని పేర్కొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు అన్న ఎన్టీఆర్ అన్నారు. కూడు, గూడు, నీడ అనే నినాదంతో పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు పులిపాటి రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వారింట్లో పండగ వాతావరణం నెలకొంది. ఏదైతే ఆ రోజు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ఢిల్లీ వీధుల్లో కూడా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవం ఈరోజు ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ జరుపుకునే మహానాడుని కడప గడ్డపై ఈరోజు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు అనేక తీర్మానాలతో తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చూపిన బాటలో ఏదైతే సంక్షేమమే కాకుండా అభివృద్ధి లక్ష్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏదైతే బాట వేశారో ఆ బాటని ఈరోజు మనం చూపిస్తూ ఉన్నాం. పేదల్ని ధనిక వర్గాలుగా చేర్చడం కోసం ఆ రోజు ₹2కి కిలో బియ్యం ఇచ్చి అంతవరకు తెల్ల బియ్యం తినని వారికి తెల్ల బియ్యం పెట్టిన ఘనత ఏదైతే నందమూరి తారక రామారావు గారిది. కూడు, గూడు, అదే రకంగా బట్టలు అందరికీ ఉండాలని చెప్పేసి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు. అదే రకంగా ఆయన ఆ రోజు ఏదైతే పెన్షన్లు మొదలుపెట్టారో అదే పెన్షన్లు ఇప్పటికి కూడా కొనసాగించడం ప్రతి చోట జరుగుతుంది. అంటే మొట్టమొదటి పెన్షన్ అనేది ప్రవేశపెట్టింది కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అప్పటి నుంచి ఇప్పటికీ మహిళా ప్రాంగణాలు ఎన్నో కట్టి, పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర నుంచి పద్మావతి యూనివర్సిటీల దగ్గర నుంచి మహిళలకు ఎన్నో యూనివర్సిటీలు నెలకొల్పి మహిళలకి చదువులో రిజర్వేషన్ దగ్గర నుంచి అదే రకంగా ఉద్యోగంలో కూడా రిజర్వేషన్ కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వారి అడుగుజాడల్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి మంచి పాత్ర పోషిస్తూ అదే రకంగా డ్వాక్రా గ్రూపులు పెట్టి ఇప్పటి వరకు కూడా మహిళల్ని ముందుకు నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ 103వ జయంతి సందర్భంగా మా కృష్ణా జిల్లా, మన ఎన్టీఆర్ జిల్లా తరఫున ప్రత్యేకంగా ఘన నివాళులు అర్పించుకోవడం మరొకసారి జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు విచారణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రారంభించింది. ఈ రోజు ఉదయం ఈడీ అధికారులు జిల్లా జైలుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జైలులో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విచారిస్తున్నారు. అతని నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసుకునేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బు ఎలా మళ్లించారు, ఎవరెవరి ద్వారా ఎప్పుడెప్పుడు ఈ నగదు చేతులు మారిందనే అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మంగళవారం ఈడీ బృందం సిట్ అధికారులను కలిసి కేసు వివరాలు పూర్తిగా తెలుసుకున్నారు. ఇక నుంచి ఈ కేసులో పరస్పరం సహకారం తీసుకోవాలని ఈడీ, సిట్ అధికారులు నిర్ణయించారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డి నేడు మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హాజరవుతారని అందరూ అనుకుంటూ ఉండగా షెడ్యూల్ కన్నా ముందుగానే సజ్జల భార్గవరెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు.
సోషల్ మీడియా వేదికగా పలువురు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కీలక నేతలపై వైసీపీ సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయిన సజ్జల భార్గవరెడ్డిని వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హాజరవుతారని అందరూ అనుకుంటూ ఉండగా షెడ్యూల్ కన్నా ముందుగానే సజ్జల భార్గవరెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సజ్జల భార్గవరెడ్డి విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. నార్త్ సబ్ డివిజన్ పోలీసులు సజ్జల భార్గవరెడ్డిని విచారిస్తున్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ హనుమాన్ జంక్షన్ చిల్లింగ్ సెంటర్ ఆవరణలో టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి ఘనంగా నిర్వహించారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పాడి రైతుల సమక్షంలో కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజల మనుగడ కోసం, సమాజ శ్రేయస్సు కోసం తాను పుస్తకాలను రచించానని రచయిత యారం కాళిదాసు వెల్లడించారు. కుటుంబ పరిరక్షణ ఎంత ముఖ్యమో సమాజ శ్రేయస్సు కూడా అంతే ముఖ్యమని ఆయన చెప్పారు. మంచి నడవడితో మానవుడు పరిపూర్ణత చెందాలని ఆయన ఆకాంక్షించారు. 2వ డివిజన్ మాచవరం యారంవారి వీధిలో రచయిత యారం కాళిదాసు జన్మదినం సందర్భంగా ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాళిదాసు ఆత్మీయులు, కుటుంబీకులు కేక్ కటింగ్ చేసి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కాళిదాసు రచించిన దాసు, శతక పద్యాలు, పద్యమాలిక, కథా మూలికలు, శతక సూక్తుల పుస్తకాలను ఆత్మీయులు, కుటుంబీకుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత కాళిదాసు మాట్లాడుతూ సమాజం కోసం సామాజిక దృక్పథంతో తాను దాసు, శతక పద్యాలు, పద్యమాలిక, కథ మూలికలు, శతక సూక్తుల పుస్తకాలను రచించానని చెప్పారు. సమాజ శ్రేయస్సు కోసం తాను శతక పద్యాలను రచించానని, మానవాళికి ఉపయోగకరంగా ఉండే విధంగా తాను రచించిన పుస్తకాలు దోహదం చేస్తాయని ఆయన వివరించారు. ఈ పుస్తకాలు రచించడానికి మానవుల యొక్క జీవన విధానంలో ఉన్న ఒడిదుడుకుల్ని సరిచేయాలని ఎంతోమంది ఎన్నో విషయాల్ని సమాజానికి తెలియజేశారు. నా వంతులో కూడా నేను సమాజానికి ఏదైనా అందించాలనే ఆలోచనలతోనే శతక పద్యాలు ప్రారంభించాను. తర్వాత పద్యమాలికని, కథా మూలికలని, శతక సూక్తులని పుస్తకాలు రచించడం జరిగింది. ఇవి కేవలం సమాజంలో ఉన్నటువంటి మానవుడి యొక్క సామాజిక జీవితానికి పరిపూర్ణంగా ఉపయోగపడాలని ఆశిస్తూ నేను వేడుకుంటున్నాను. ఈ పుస్తకాలను చదివి దీనిలో ఉన్నటువంటి కుటుంబ సంబంధమైన విషయాలను గ్రహించాలని మనం చేస్తున్నాం. టీడీపీ నేత గాబ్రియల్ మాట్లాడుతూ ప్రజల కోసం, సమాజం కోసం పాటుపడే వ్యక్తి యారం కాళిదాసు అని ఆయన ప్రశంసించారు. కాళిదాసు రచించిన పుస్తకాలు మానవ మనుగడకు దోహదం చేస్తాయని, ప్రతి ఒక్కరూ చదవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాళిదాసు ఒక రచయితే కాదని, సమాజానికి సందేశాన్నిచ్చే కొత్త సినిమాలు కూడా చేశారని ఆయన చెప్పుకొచ్చారు. సమాజం కోసం ఆయన మరిన్ని పుస్తకాలు రచించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ విధానంలో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానంతో కథామూలికలు, శతక సూక్తులు, దాసు శతక పద్యాలు లాంటి ఎన్నో పుస్తకాలను రచిస్తూ వీటిని కూడా పద్యమాలిక ఇలాంటి వాటిని ప్రజల యొక్క జీవన శైలి ఎలా జీవించాలి, వాళ్ళ జీవన శైలిలో ఎటువంటి మార్పులు వచ్చినప్పుడు ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి సూక్తుల్ని చదివి జీవితాల్లో మార్పు తెచ్చుకోవాలని ఆయన ఎంతో తపన పడుతూ ప్రజల కోసం ఈ యొక్క పుస్తకాలని రాస్తూ, అట్లాగే ఇంతకుముందు కూడా గతంలో కూడా ఎన్నో సామాజికమైనటువంటి సినిమాలను కూడా తీయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి అండి. ఆ విధంగా ప్రజలకి చైతన్యపరుస్తూ పరలోక రాజ్యానికి నడిపించేటువంటి జీవితాన్ని ఆయన మా అందరినీ ఫాలో అప్ చేపిస్తూ అట్లాగే ముందుకెళ్తే ఇట్లాంటి పుస్తకాలను ఆయన ఎన్నో రచించాలని, మరి ముఖ్యంగా పాటలు కూడా దాదాపు చాలా పాటలు ఆయన రచించడం, పాడటం కూడా జరిగిందండి. అన్ని విషయాల్లో దేవుడు ఆయన్ని ఆయురారోగ్యాలతో దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈసారి దేశంలో పుష్కలంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వానలు కురిసి గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే 108% వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సగటు కంటే 106% వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈసారి దేశంలో పుష్కలంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తుంది. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే 108% వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సగటు కంటే 106% వర్షపాతం నమోదవుతోందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్, సెప్టెంబర్ మధ్యకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో బుధవారం నాటికి ఒడిశా వరకు విస్తరించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో మంగళవారం నాడు అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం పశ్చిమ బెంగాల్ వైపు కదులుతూ గురువారంలోగా తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో బుధ, గురువారంలో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఎన్టీఆర్ వ్యక్తి కాదని ఒక ఆరాధ్య దైవమని వీరవల్లి గ్రామ టీడీపీ నేతలు అన్నారు. తెలుగు జాతి గొప్పతనాన్ని భారతదేశం దశదిశలా చాటి చెప్పిన గొప్ప మహనీయుడు అన్న ఎన్టీఆర్ అని కీర్తించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో గ్రామ టీడీపీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు లంకబాబు, సురేంద్రమోహన్ బెనర్జీ, గుండపనేని ఉమావరప్రసాద్, కలపాల శ్రీధర్, పిల్ల అనిత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం టీడీపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వ్యక్తి కాదని ఒక ఆరాధ్య దైవం అని చెప్పారు. తెలుగు జాతిని గొప్పతనాన్ని భారతదేశం దశలా చాటిన గొప్ప మహనీయుడు అన్న ఎన్టీఆర్ అని కీర్తించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.